ప్రతి వ్యక్తికి సహజంగా ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. నిజానికి ప్రతి ఒక్కరూ ఈ సమస్యలన్నీ తీరిపోయి సంతోషంగా జీవించాలని అనుకుంటారు. కానీ ఎప్పుడూ ఆర్థిక సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి. ఈ కాలంలో ధనవంతులు అంటే ఎన్నో కోట్లు ఉండవలసిన అవసరం లేదు. కేవలం అప్పు అనేది లేకుండా ఉంటే చాలు. అప్పు లేకపోతే ధనానికి లోటు రాదు. కనుక వాస్తవానికి అప్పులు లేని వారే ధనవంతులు. మరి ఈ విధంగా అప్పులేమి లేకుండా ధనవంతులుగా జీవించాలంటే ఎటువంటి పనులు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈరోజు చెప్పబోయే పరిష్కారం ఎంతో ఖచ్చితమైనది. నమ్మకం ఉంచి ఈ పరిష్కారాన్ని చేస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మరి ఏం చేయాలో తెలుసుకుందామా? ముందుగా ఈ పరిష్కారాన్ని నెలకు ఒకసారి అనగా నెలలో ఒక మంగళవారం నాడు చేస్తే సరిపోతుంది. ఈ పరిష్కారాన్ని మన పూర్వీకులు కూడా ఆచరించి ఎన్నో లాభాలను పొందారు. ముందుగా మంగళవారం నాడు ఉదయమే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసుకుని గోధుమ పిండిని అంటే ఒక 10 చపాతీలు చేసే విధంగా గోధుమ పిండిని తీసుకోండి. కొద్దిగా నీటిలో బెల్లంను కలిపి ఆ నీళ్లతో గోధుమ పిండిని కలిపి దానితో చపాతీలు చేయండి. అయితే ఆ చపాతీలు చేసేటప్పుడు నూనెను కానీ నెయ్యిని కానీ వాడకూడదు. కేవలం పెన్నం మీద కాల్చాలి. అలా చపాతీలను చేసుకోవాలి. కనీసం ఒక 5 చపాతీలకు తగ్గకుండా ఉండాలి. ఇప్పుడు ఈ 5 చపాతీలను తీసుకొని గోశాలకు వెళ్ళి ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క రొట్టెను తినిపించండి. ఎంతో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. చక్కగా మీ చేతితో మీరే గోవుకు తినిపించండి. ఇలా నెలకు ఒకసారి అయినా చేయాలి. మంగళవారం నాడే చేయాలి. వారం వారం చేస్తే ఇంకా మంచిది. చేసి చూడండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఉన్నవారికి ఈ పరిష్కారం ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. శాస్త్రాలలో కూడా ఈ పరిష్కారం గురించి వివరించారు. కనుక మీరు కూడా మంగళవారం నాడు మీరు కూడా ఆవుకి రొట్టెలను తినిపించి ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగించుకొని అపర కుబేరులుగా మారిపోండి. మర్చిపోవద్దు,